అరుణ్ జైట్లీ పోయి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్డీఏ ఆర్థిక విధానాలపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. విత్త సచివులు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని కూడా జనము, విపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా తమిళనాడులో జరిగిన ఒక సంఘటన అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అక్కడ ఒక వ్యాపారి చేత నిర్మలమ్మ సారి చెంపించుకున్న తీరుపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైలో ఇటీవల హోటల్లో ఓనర్లతో కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. అందులో పాల్గొన్న శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ యజమాని శ్రీనివాసన్ దేశంలో పెరుగుతున్న జీఎస్టీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రశ్నించారు. జీఎస్టీలో ఉన్న లోటుపాట్లను వివరించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఒక ప్రైవేటు కార్యక్రమంలో నిర్మలమ్మను కలిసి క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను చింతిస్తున్నట్లు ప్రకటించి తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని వివరణ ఇచ్చుకున్నారు. ఈ వీడియోను బీజేపీ తమిళనాడు శాఖ అధికారి హ్యాండిల్లో పోస్ట్ చేయడంతో విపక్షాలన్నీ తప్పుపడుతున్నాయి. హోటల్ యజమాని చేత బలవంతంగా క్షమాపణ చెప్పించారని ఆరోపిస్తున్నాయి. హోటల్ ఓనర్ చేత క్షమాపణ చెప్పించడం సిగ్గుచేటైన చర్య అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. నిర్మలా సీతారామన్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దాంతో దిద్దుబాటు చర్యగా బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై క్షమాపణ చెప్పి పొరపాటున వీడియోను పబ్లిక్ డొమైన్ లో పెట్టామని వివరణ ఇచ్చుకున్నారు. గత 5 ఏళ్లలో బీజేపీ ఆర్థిక విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అన్ని రకాల పన్నులు పెంచుతారని, అదేమని అడిగితే నిర్మలమ్మ అహంకార పూరితంగా సమాధానం చెప్తున్నారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కొందరైతే ఆర్థిక వ్యవహారాలు తెలియని ఆర్థిక మంత్రి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్థిక విధానాలు తెలియని ఆర్థికవేత్త అంటూ కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. మంత్రి పదవిని చేపట్టిన వెంటనే ఫారిన్ ఈక్విటీ ఇన్వెస్టర్లపై పన్ను విధించడం, విమర్శలు రావడంతో ఉపసంహరించుకోవడం చూస్తే ఆమె పరిపక్వత లేని ఆర్థిక మంత్రి అయి ఉంటారని కొందరు అప్పుడే విమర్శించారు. కొన్ని వస్తువుల ఉత్పత్తులపై పన్ను విధించి 3 వారాల్లోనే ఉపసంహరించుకోవడంతో కొందరు ఆమెది తుగ్లక్ పాలన అంటూ కూడా విమర్శించారు. ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేయడంలోనూ అధికారుల దూకుడును నియంత్రించడంలోనూ ఆమె విఫలమయ్యారని ఆరోపించేవారు ఉన్నారు. బ్యాంకింగ్ రంగంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కూడా ప్రజలకు రుచించలేదు. జనం దాచుకునే డబ్బుకు వడ్డీ రేట్లు తగ్గించి జనం తీసుకున్న అప్పులకు మాత్రం భారీగా పెంచడం నిర్మలమ్మకి చెల్లిందని చెప్పాల్సి ఉంటుంది. ఉద్యోగుల భవిష్య నిధి అయిన ఈపీఎఫ్ పై వడ్డీ రేటును 8.8 నుంచి 8.5% తగ్గించారు. పీపీఎఫ్ మీద వడ్డీ రేటును 8.8 నుంచి 7.1% దిగొట్టారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 7.5% నుంచి దాదాపు 4.5% పడేశారు. సేవింగ్స్ ఖాతాలో వడ్డీ రేటును 4% నుంచి 3.5% తగ్గించారు. వచ్చే ఏడాది అది 3% పరిమితం అవుతుంది. ఆదాయ పన్ను విషయంలో కొత్త స్లాబులంటూ ఫెయిల్యూర్ స్కీమును ఆమె ప్రవేశపెట్టారు. దానిలోని వెళ్లిన వారికి అదనంగా ₹1,00,000 వరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.